నీలో స్వస్థత పొందుదను. నన్ను కరుణించయ్యా, మాటైనా చాలు నీవా స్వస్థత పొందుదను. నీలో స్వస్థత పొందుదను. రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా, స్వస్థత పరచును. రావయ్యా స్వస్థత పరచును. కుమారను సయ్యదను కరుణించయ్యా. ఆశీర్వాదము తాకగానే దేవుని ఆశీర్వాదం పొందుకున్నాం. ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఉండగా దేశ ప్రసాద ప్రభు తీసుకుని వేస్తూ ఉండగా మధ్యలో ఆయన తాకి ఈ యొక్క జీవితమైనటువంటి పాప కార్యాలన్నీ కూడా ఆయన సమర్పించి యోగ్య రీతిగా దీవుల పొందడానికి ప్రజలందరూ ప్రయత్నించుకుంటాం. స్తోత్రం. త్వరగా తీసుకొని వెళ్ళాలి. స్తోత్రం. అద్భుత స్వస్థత ఇచ్చావు. అంచులు తాకగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నీలోనే శ్వాసను నేను స్వస్థత పరిచేను. నీలోనే శ్వాసను నేను స్వస్థత పరిచేను. అని పలికిన దేవానికి అని పలికిన దేవానికి రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా, స్వస్థత పరచగను. రావయ్యా స్వస్థత పరచగను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా. శ్వాసములో పాడుకుందాం. దేవుని ఆశీర్వాదము ఇద్దరు గోడుతీన మన పైన కుమ్మరించేటువంటి అతి పరమ పవిత్రమైన స్వామి నమ్మకం కలిగి నమ్ముకున్నావా, విశ్వసించుకున్నావా? దేవుని యొక్క అద్భుత కార్యములు ఈ జీవితంలో చేస్తాం. అనారోగ్యం కలిగి ప్రభు వేస్తూ ఉండగా విశ్వాసంతో ఆయన తాకుతూ దేవునికి తెలుగు స్తోత్రము తెలియజేస్తున్నా. స్తోత్రం. మరణించే నా లాజరును దేవునితో లేపావు. మరణించే నా లాజరును దేవునితో లేపావు. నీవే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును. నీవే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి అని పలికిన దేవానికి రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా, స్వస్థత పరచగను. రావయ్యా నన్ను స్వస్థత పరచగను. యేసయ్యా, నన్ను కరుణించయ్యా. మాటైనా చాలు నీవా స్వస్థత పొందుదను. నీలో స్వస్థత పొందుదను. యేసయ్యా, నన్ను కరుణించయ్యా. మాటైనా చాలు నీవా స్వస్థత పొందుదను. నీలో స్వస్థత పొందుదను. స్తోత్రం. ఈ బలహీనతలను దేవుడు చూస్తూ ఉన్నాడు. అయ్యా, నా సొంత
బలము చేత నేను లేకలేకున్నాను ప్రభువా, నేను బలముతో నన్ను నింపు ప్రభువా అంటూ ప్రభుని విశ్వాసంతో స్వీకరించి దేవుని అనుగ్రహాలను పొందుకునేటువంటి వారిగా మళ్ళీ మనం సిద్ధపరచుకొని దేవుడికి ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అంచులు తాగదనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంచులు తాగదనే అద్భుత స్వస్థతనిచ్చావు, విశ్వాసము స్వస్థత పరిచయము, విశ్వాసము స్వస్థత పరిచయము అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రామయ్యా యేసురాజా, రామయ్యా యేసురాజా, స్వస్థత పరిచయము నన్ను స్వస్థత పరిచయము. దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క అనుగ్రహాన్ని కుమ్మరించేటువంటి సమయంలో విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దేవుడు బలపరచాలి, దీవించాలి ప్రార్థన చేసుకుంటాం. యేసయ్యా ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తూ ఉండగా, ఈ సమయంలో నిన్ను కనబరుస్తూ ఉండగా, ఈ సమయంలో నిన్ను మహిమపరుస్తూ ఉండగా, ఈ సమయంలో నిన్ను విశ్వాసముగా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన బలపరచుదేవా అంటూ దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటూ ఆ దేవాదేవుని యొక్క దీవెనలు పొందుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు, ఇదే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును, ఇదే పునరుత్థానము. అందరూ కూడా మోకరించి చివరి ఆశీర్వాదం తీసుకుందాం. చివరి ఆశీర్వాదం తీసుకుంటే